హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాంకర్ శ్యామల గారు మరి చూస్తున్నాం, ఆ వైసీపీ తరపు నుంచి ఆమె ప్రచారం చేయడం కూడా చూస్తున్నాం. అయితే ఆమె రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారి పైన చేసిన కామెంట్స్ అనేవి కాస్త కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాయి. అంటే టీడీపీ తరపు నుంచి, జనసేన తరపు నుంచి పెద్ద ఎత్తున ఆమె పైన విమర్శలు రావడం కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆమె పైన యాక్టర్ పృథ్వీరాజ్ గారు కూడా స్పందించారు కామెంట్స్ పైన. అయితే ఏమి స్పందించారు, అసలు శ్యామల గారు ఏం కామెంట్స్ చేస్తారు? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ యాంకర్ శ్యామల గారు మరి చూస్తున్నాం, వైసీపీ తరపు నుంచి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని విమర్శలు చేశారని చెప్పేసి, అందుకే జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఈమె పైన విమర్శలు చేస్తున్నారు. పృథ్వీరాజ్ గారు కూడా దానిపై రియాక్ట్ అయ్యారు. సార్ అసలు ఏం కామెంట్ చేసింది ఆమె, ఇప్పుడు పృథ్వీరాజ్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు? ఆవిడ పర్టికులర్గా వైసీపీకి సానుభూతి పరురాలాగా ఉన్నది. ఎందుకంటే ఒక పర్టికులర్ నియోజకవర్గంలో ఆవిడ తెలిసిన వ్యక్తులకి లేదా వాళ్ళకి ఫేవర్గా ఉండే వ్యక్తులకి క్యాంపెయినింగ్ చేయడం, అది ఎవరి వ్యక్తిగతం, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా పిఠాపురం వెళ్ళి ఎవరికి వారు తమకు తాముగా వెళ్ళి క్యాన్వాసింగ్ చేస్తున్నారు. అక్కడ మేబీ జన సైనికులు ఎవరైనా పిలిచారా, లేదా వీళ్ళు స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో వెళ్ళారా అనేది వాళ్ళ విజ్ఞతే, వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చ అభిమానం, ఆయన ఏం పిలవలేదు, ఆయన కోసం వచ్చాం. హైపరాది అయితే ఒక సభలోకి డైరెక్ట్గా వెళ్ళి నేను మాట్లాడుతున్నా, నాకు అవకాశం ఉన్నా కూడా మాట్లాడాడు ఆయన. పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్ళలే, మాట్లాడాడు, అది ఆయన ఇష్టం. మీరన్నట్టు పృథ్వీ గారు కూడా వైసీపీలో ముందు ఉన్నారు, టీటీడీకి సంబంధించి ఏదో వచ్చి తర్వాత బయటకు వచ్చారు, నచ్చలేదు, ఒపీనియన్ చెప్పారు, ఆయన ఇష్టం ఆయన. అయితే ఇప్పుడు యాంకర్ శ్యామల యాక్ట్రెస్ కూడా, ఆవిడ చాలా సినిమాలు కూడా చేశారు ఆవిడ. సో ఆవిడ ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూకి ఇస్తూ గుంటనక్కతో ఏదో పోల్చినట్టుగా చిన్న పెట్ట కథ చెప్పారు. సో జనరల్గా సోషల్ మీడియాలో వారు నడుస్తుంటది, వాళ్ళు వీళ్ళు విమర్శించడం, వీళ్ళు వాళ్ళని అనుకోవడం, అది ఇది అవుతుంటది. ఆవిడ ఎప్పుడైతే అట్లా విమర్శించడం గట్రా చేశారో సరే అని చెప్పి ఇంకా వీళ్ళు స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎన్నికల వ్యూహంలో భాగంగా ఏ వ్యక్తి అయినా, వాళ్ళు సెలబ్రిటీలు అయితే కొంచెం ఎక్కువ హైప్ వస్తుంది అంతే. సెలబ్రిటీ కాబట్టి ఆవిడ కూడా యాంకర్ కమ్ యాక్ట్రెస్ కూడా. సరే ఆవిడ ఇలా మాట్లాడేది, ఆవిడ అభిప్రాయం చెప్పింది, ఆ వ్యక్తిని గుంటనక్కలతో పోల్చింది. అట్లా పోలిక సరిగ్గా కాదు. ఎప్పుడైనా సరే మన బ్రాండ్ ఇది, మన ప్రొడక్ట్ ఇది, దీన్ని వాడండి బాగుంటుంది అని చెప్పాలే తప్ప మిగతావన్నీ చెత్త, ఇదే బాగుంటుంది చెప్పొచ్చు. కానీ పర్టికులర్గా పేరెత్తి, ఇప్పుడు సోప్స్ ఉన్నాయి, లక్స్ సోప్ మాత్రమే వాడండి అని చెప్తాడు. సంతూర్ బ్యాడు, మార్గో బ్యాడు, మెడిమిక్స్ వాడద్దు ఇవన్నీ చెప్పడాడు. నా సోపే తోపు అంటాడు. అలాగే వీళ్ళు కూడా మా నాయకుడు మంచివాడనే చెప్పాలి తప్ప పక్క నాయకుడు ఎదవా, పక్క నాయకుడు గుంటనక్క అని చెప్పకూడదు, అది తప్పు. మొన్న ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా ఇలాగే చేస్తున్నప్పుడు రోజా గారిని అడిగితే వాళ్ళంతా వాళ్ళ బతికెంత అన్నారు. అది చాలా తప్పు మాట కదా, ఎంత మాట అది. అంటే ఏం చూసుకొని అంత, దాన్ని ఎలా అనాలి, ఇంకా మనము అలాగే మాట్లాడితే ఇంకా వాళ్ళకి మనకు తేడా ఏంటి అంటే, ఒక రకమైన దర్పము గర్వంతో మాట్లాడినట్టు అనిపించింది కదా. వీళ్ళు సర్లేండి మేము చిన్న ప్రాణులమే అన్నట్టుగానే వీళ్ళు లైట్ తీసుకుని మాట్లాడారు. అంటే అక్కడ కూడా ఏంటి, ఒకప్పుడు ఆవిడ జడ్జిగా వ్యవహరించింది కాదు వాళ్ళు చేసే కార్యక్రమాలకి. మేబీ నాగబాబు గారన్నా, రోజా గారన్నా ఒక గౌరవ అభిప్రాయం, మంచి సదాభిప్రాయం ఉంటుంది వాళ్ళందరికీ. ఎన్నికల విషయాలకు వచ్చేసరికి మాట్లాడచ్చు అంటే సర్లేండి వాళ్ళ ఇష్టం అని అయిపోయింది కదా. మీరు చేతనైతే రోజా గారు వాళ్ళు ఇటువైపు లాక్కునేలా చేయాల్సింది, అంత ఇంప్రెషన్గా ఉండాల్సింది. అంతేగాని వాళ్ళు బతుకులంతా అనేది కరెక్ట్ కాదు. అలాగే శ్యామల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికో లేదంటే వైసీపీకో ఫేవర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తోపు, ఇంద్రుడు, పులిబిడ్డ, ఆయన కొట్టేవాడే లేడు, ఆయన సింగిల్గా వెళ్తున్నాడు, ఆయన చిటికేస్తే 150 సీట్లు వస్తాయి, ఇవన్నీ చెప్పుకోండి, ఎన్నో చెప్పుకోండి. ఆయన పేదవాడు, నిన్న కూడా చెప్పాడు డబ్బులు లేవని. జగన్మోహన్ రెడ్డి చాలా పేదవాడు, మన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయారు, ఇవి చెప్పండి. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు గుంటనక్క, ఇవి కాదు కదా. అంటే అలా మాట్లాడితేనే నలుగురిలో హైలైట్ అవుతాము, అలా మాట్లాడితేనే ఒక హైప్ వస్తుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. అది ఎన్నాళ్ళు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు వీళ్ళు. సో అదే పృథ్వీ ఎలాగూ జనసేన సానుభూతిపరుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన, ఎందుకంటే ఆయన కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను, ఆయన ఇంకా నాకు సినిమాలు లేవు, అటు వైసీపీ కూడా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఏమైపోతావు అనుకున్న టైంలో నాగబాబు గారు వచ్చి ఆయన తలుపు తట్టి ఓదార్చారు.
పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిపించుకొని మాట్లాడారంట. అది చాలు కదా, పదవులు ఇచ్చి ఎక్కర్లేవు, ఒక చిన్న మాట, చిన్న ఓదార్పు. సో అందుకు వాళ్ళు పిలవకపోయినా మేము జనసేన కోసం చేస్తాం, మేము ఇది కోసం చేస్తాం అనే ఒక దీనిలో ఉన్నారు. ఇవి ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వీళ్ళు విమర్శ చేయడం అంటే ఇటు రావట్లేదనా? మరి ఇక్కడ అంతెందుకు ఆలీ గారు వైసీపీలో చేరబోతున్నారు, ఆలీ గారు మేబీ కడప నుంచి అక్కడి నుంచి పోటీ చేయొచ్చు, కడప జిల్లాలో అక్కడి నుంచి రకరకాల వార్తలు వచ్చాయా? మరి ఆలీ గారు ఎందుకు స్తబ్దుగా ఉండిపోయారు? ఈవెన్ పోసాని గారు కూడా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కానీ ఆయన ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు క్యాంపెయినింగ్ చేయలేకపోతున్నారు? వాళ్ళకు కూడా కొంత తెలుసు. బట్ ఇటువైపు ఎక్కువ మంది వస్తున్నారు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, కూటమి వైపు. అటువైపు ఎందుకు ఎవరు రావట్లేదు? ఈవిడ ఒక్కరే కనిపించారు. ఇంకెవరైనా ఉన్నారా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు? వైసీపీకి ఫేవర్ గా ఇంకెవరైనా ఉన్నారా? అప్పుడెప్పుడు నటుడు, తమిళ నటుడు, ఆయన పేరేంటి, విశాల్ ఏదో వైసీపీకి ఫేవర్ గా, ఆయన క్యాన్వాసింగ్ రాలేదుగా. తర్వాత ఈవిడ స్టార్ ఇమేజ్ ఏం కాదు, జస్ట్ ఫెమిలియర్ యాంకర్ అండ్ యాక్ట్రెస్ ఆల్సో. సో అట్లాగా ఇప్పుడు ఆవిడ ఇష్టం తప్పులేదు, కానీ పక్కుని ద్వేషించేలాగా విమర్శించడం చేయడం కరెక్ట్ కాదు. రోజా గారు కూడా మొన్న పెద్ద మాటే కదా అది, వాళ్ళంతా వాళ్ళ బతుకులు ఎంత అన్నట్టుగా. మరి అది అలా మాట్లాడిన కూడా వీళ్ళేం తిట్టలేదా? నువ్వేంటి, నువ్వు ఇంకా పృథ్వీ గారికి వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు రోజా గారు వీళ్ళకంటే అలాగే కానీ. బట్ ఆ జబర్దస్త్ ఆర్టిస్టులు ఎవరు అలా మాట్లాడలేదే. మా ఇష్టం, మా అభిప్రాయం అన్నట్టు అన్నారు. అదే గౌరవం. 10 సార్లు తిట్టిన 11వ కూడా సరే నీ నోరంతే, నీ విజ్ఞతగా వదిలేస్తానంటే ఎంత ఇమేజ్. ఇప్పుడు వంగా గీత గారి కోసం వంగా గీత గారు పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడిస్తా, అది చేస్తా, ఎవరు అని ఎవరు ఓటేయరని అన్నారు. ఈయన ఒక్క మాట అనలే. ఒకప్పుడు పిఆర్పిలో పనిచేసే పరిచయం ఉంది, ఆవిడ మంచి లీడర్, మంచి మహిళా నాయకురాలు అని చెప్పారా తప్ప విమర్శించలేదు. అది కదా ఏమే తెలిసిపోద్ది జనాలకి, అబ్బా ఎన్నన్నా ఈయనేం అనట్లేదురా, ఈడరా నాయకుడు అంటే వీళ్ళు ఉన్నారు ఎందుకురా అని. సో దానికి సంబంధించి కొంతమంది రియాక్ట్ అవుతారు, కొంతమంది అవ్వరు. ఏదైనా డెడ్ ఎండ్కి ఉండడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వైసీపీలో కూడా రోజా గారు, కొడాల నాని గారు, పేరు నాని గారు, అనిల్ కుమార్ గారు, ఆయన పేరు అమర్నాథ్ గారు, ఇలా ఒక 5-6 తప్ప మిగతా అందరూ ఎవరు కనబడరు ఎక్కడ. ఎందుకు? వాళ్ళకి నోరు లేదా? వాళ్ళకి మాట్లాడడం చేత కాదా? లేదంటే వాళ్ళకి పదాలు తెలియవా? తిట్లు తెలియ వాళ్ళకి కాదు కదా. మరి వీళ్ళు ఎందుకు అంతగా అయిపోవాలి? జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలనే? అంటే మేము ఎప్పుడు నిరంతరం వార్తల్లో నానుతూ ఉండాలని ఫీల్ అవి మాట్లాడతారో ఏంటో నాకు అర్థం కాదు. పర్సనల్గా వెళ్ళిపోయి పిచ్చిగా మాట్లాడుతూ మరి ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. వాళ్ళ వదిలినప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఏదైనా. ఆయన పేదవాడు, నిన్న కూడా చెప్పాడు డబ్బులు లేవని. జగన్మోహన్ రెడ్డి చాలా పేదవాడు, మన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయారు, ఇవి చెప్పండి. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు గుంటనక్క, ఇవి కాదు కదా. అంటే అలా మాట్లాడితేనే నలుగురిలో హైలైట్ అవుతాము, అలా మాట్లాడితేనే ఒక హైప్ వస్తుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. అది ఎన్నాళ్ళు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు.